guys, welcome back to our channel Sahiti Dolly Vlogs. Welcome back to one more vlog. సో మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు సాహితి అండి. నేను బ్యూటీ, లైఫ్ స్టైల్ అండ్ ట్రావెల్ రిలేటెడ్ వ్లాగ్స్ చేస్తుంటాను. ఇఫ్ యూ ప్లీజ్ లైక్ ద కంటెంట్, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సపోర్ట్ టు అవర్ ఛానల్ అండ్ జాయినింగ్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సో ఏంది పిల్లంతా రెడీ అయ్యింది, ఏం జ్యువెలరీ ఏం వేసుకోలేదు, ఏం లేదు అని అనుకుంటున్నాను. సో టుడే వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ ద జ్యువెలరీ వ్లాగ్. అంటే గోల్డ్ కాదు, బట్ ఫేక్ జ్యువెలరీ విచ్ ఐ గాట్ ఇట్ ఫర్ సమ్ వెడ్డింగ్స్ ఆర్ వాట్ ఎవర్. నాకు నచ్చింది నేను పర్చేస్ చేస్తుంది అంతే, నేను మీకు చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఓకే, I'll start with my first purchasing of fake jewelry. సో ఫస్ట్ అయితే నేను ఒక హిప్ బెల్ట్ తీసుకున్నాను. ఒక వెడ్డింగ్కి తీసుకున్నాను హిప్ బెల్ట్. అది అంతా నేను గోల్డ్ వేసుకున్నాను ఆ వెడ్డింగ్లో. సో ఐ డోంట్ హ్యావ్ ఎ హిప్ బెల్ట్ దెన్ ఐ గాట్ దిస్ ఫ్రమ్ ఫీనిక్స్ మాల్, చెన్నై ఫీనిక్స్ మాల్లో నేను ఇది తీసుకున్నాను ఒక స్టోర్లో. దిస్ వన్ ఐ గాట్ ఇట్ లైక్ ఒక 7-8 ఇయర్స్ కాదు, ఇంకా ఎక్కువ ఉంటుంది, 9 years అయి ఉంటుంది. సో 9 years బ్యాక్ నేను ఒక వెడ్డింగ్ కోసం తీసుకున్నాను. స్టిల్ ద క్వాలిటీ అనేది అలానే ఉంది. అట్ దట్ టైమ్ ఐ గాట్ ఇట్ ఫర్ అరౌండ్ 3,000కి తీసుకున్నాను. బట్ స్టిల్ ఈ రోజు వరకు కొంచెం కూడా అదేంటి రంగు అనేది పోలేదు. ఈ బ్యాగ్ కూడా చూస్తే కొంచెం కూడా రంగు అనేది పోలేదు. ఇవి అయితే రియల్ బీడ్స్ లాగానే ఉంటుంది, అంత బాగుంది. సో ఇది వేసుకున్నా కూడా చాలా బాగుంది. నేను కొన్ని పిక్చర్స్ ఇంక్లూడ్ చేస్తాను సో దట్ మీకు అర్థమవుతుంది హిప్ బెల్ట్ వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది. ఇట్స్ జస్ట్ లైక్ అ చైన్ మోడల్ నార్మల్గా అంతే. కనిపించదు అనుకుంటా, బట్ దిస్ వన్. అండ్ దెన్ మై సెకండ్ పర్చేస్ వాస్ దిస్ కాసుల పేరు లాగా ఉంటుంది ఇది. సో ఇదనమాట, కాసుల పేరే అనుకోండి. దిస్ వన్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ పేజ్, మిస్టిక్ కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి నేను ఇది తీసుకున్నాను. సో దీని వచ్చిన ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇది ఉంది కదా, సో ఇది మాత్రం ఇచ్చుండే. బట్ ఐ డోంట్ నో వేర్ ఐ లాస్ట్ ఇట్. ఎవరికైనా ఇచ్చినప్పుడు పోయిందో, బట్ ఎలా పోయిందో ఏం తెలీదు, ఐడియా కూడా లేదు. సో బేసికలీ హాస్టల్కి జ్యువెలరీ ఎత్తుకోపోతే ఏదన్నా ఖచ్చితంగా పోతుంది, జాగ్రత్తగా పెట్టుకోండి. నాలాగా హాస్టల్కి ఫంక్షన్స్కి వేసుకునే వాళ్ళు అయితే. సో దానికి నేను వేరే ఇయర్ రింగ్స్ తెచ్చుకున్నాను పేర్ చేయడానికి. దిస్ వన్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ జయచంద్రన్, చెన్నైలో జయచంద్రన్, మేడవాకంలో తీసుకున్నాను. దిస్ వాస్ లైక్ అరౌండ్ 100 or 120 సంథింగ్. బట్ ఇది ఖచ్చితంగా సూట్ అయింది దీనికి. సో దీనికి ఇది సూట్ అయింది. ఎప్పుడు ఇది వేసుకున్నా నేను ఇవే వేసుకుంటాను, దీనికి ఇయర్ రింగ్స్ అన్నట్టు. I'll show you the next one. This ఇది ప్రైస్ వచ్చేసి మెన్షన్ చేయలేదు కదా. ఇట్ వాస్ లైక్ అరౌండ్ 1100 సంథింగ్, 1100-1200 ఆ రేంజ్లో కొన్నాను నేను. సో నేను ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు మెన్షన్ చేస్తాను, సో దట్ వాళ్ళు తీసుకోవాలనుకుంటే యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ దేర్. దెన్ మై థర్డ్ పర్చేస్ వాస్ అ కాంబో. ఇది ఒక చోకర్. సో ఇది చోకర్. సో ఇది దానికి వచ్చిన ఇయర్ రింగ్స్. ఇది వచ్చేసి చోకర్. కొంచెం మెడ లావుగా కొంచెం పెద్ద మెడ ఉన్న వాళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది. నాకైతే సూట్ అవ్వలేదని నాకు అనిపిస్తుంది. బట్ దీని ఇయర్ రింగ్స్ ఇవి, అండ్ దిస్ ఇస్ ద చోకర్.
అండ్ అండ్ వన్ కాంబో అని చెప్పాను కదా, సో దిస్ ఈస్ ద అనదర్ వన్. I got it in a combo. Both, still I remember, both I got it for a 1100 with earrings. దీనికి కూడా సపరేట్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇలా ఇలా ఉంటుంది ఇది. ఎస్, ఇది. అండ్ దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి దిస్ వన్. ఇది ఇయర్ రింగ్స్ వచ్చేసి దీనిది. అండ్ దిస్ వన్ ఈస్ దిస్ ఇయర్ రింగ్స్. బోత్ రెండు కలిపి 1100 అయింది. ఇది నక్షత్ర జ్యువెల్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి నేను తీసుకున్నాను. ఇట్ వాజ్ నాట్ హెవీ, బట్ రెడ్డిష్ కైండ్ ఆఫ్ ఇదిలో ఉంటుంది. ఒకవేళ మీకు రెడ్డిష్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ నచ్చుతుంది అని అంటే మీరు తీసుకోవచ్చు. వరల్స్ యూ కెన్ ఇగ్నోర్ ఇట్. సో బట్ ఇది చిన్న చిన్న పిల్లలు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, క్యూట్గా ఉంటుంది. బట్ ఏమో నాకు సెట్ అవ్వలేదని నా ఫీలింగ్. మేకప్ వేస్తే ఏదైనా బాగుంటుంది. సో బేసికల్లీ అది మంచిగా రెడీ మేకప్ వేసుకొని ఏ జ్యువెలరీ వేసుకున్నా బాగుంటుంది. మై ఫోర్త్ పర్చేస్ వాస్ లైక్ మై కజిన్స్ వెడ్డింగ్ కోసం నేను తీసుకున్నాను. లిటరలీ మీరు ఈ వ్లాగ్ పట్టు శారీ బ్లౌజ్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఐ గాట్ వన్ ఎల్లో శారీ. నేను దానిపైకి గోల్డ్ జ్యువెలరీ వేసుకుందాం అనుకున్నాను. మా ఇంట్లో గోల్డ్ జ్యువెలరీ ఏంటంటే బేసిక్గా పూసలు వచ్చినవి, రాళ్ళు వచ్చినవి ఏమి తీసుకోమండి. సో ప్లెయిన్ గోల్డ్ జ్యువెలరీ తీసుకుంటాము. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే నేను వేసుకునే ఎల్లో శారీ మొత్తం గోల్డే ఉంది. దానిపైన గోల్డ్ జ్యువెలరీ వేసుకుంటే అంతగా బాగా కనిపించదు అని అనుకున్నాను. సో ఐ వాంటెడ్ ఇన్ ఏ కాంట్రాస్ట్ జ్యువెలరీయే కాంట్రాస్ట్గా తీసుకుందాం అనుకున్నాను. సో అప్పుడు టీ నగర్కి వెళ్ళాను నేను. ఐ హోప్ మీ అందరికీ చెన్నై టీ నగర్ అయితే తెలిసే ఉంటుంది. సో రంగనాథన్ స్ట్రీట్ అనమాట. వరుసగా ఇట్లా ఒక లైన్లో అంతా జ్యువెలరీ షాప్స్ ఉంటాయి. అన్నీ చూడాలి. లిటరలీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు తిరిగాము, చూసాము చాలా జ్యువెలరీ. కొన్ని వచ్చేసి చాలా ప్రైస్ చెప్పినారు, ఈవెన్ బాగున్నా కూడా నా బడ్జెట్కి తగినంత దొరకలేదన్నమాట. సో అట్లాస్టింగ్గా ఇది కుదరదు, ఏదో ఒకటి తీసుకొని వెళ్ళిపోదామని చెప్పి వేరే షాప్లోకి వెళ్ళాను, చూశాను. అంటిల్ ఐ సీ దిస్ వన్. నేను చూసిన వెంటనే ఇది ఎంత ప్రైస్ అయినా అవ్వని తీసేసుకుందాం ఇంకా అన్నట్టు ఇది అనుకున్నాను. ఇది మ్యానిక్విన్ కేస్ అని అన్నారు. షాప్లో పెట్టుంటారు కదా, ఆ మ్యానిక్విన్ కేస్ అని అన్నారు. చూసిన వెంటనే నేను లోపలికి వెళ్ళేసి ఇది నాకు కావాలి ఖచ్చితంగా. నేను ఫస్ట్ ఏమనుకున్నాను అంటే షార్ట్ చైన్ ఒకటి తీసుకుందాము. నాకు మైండ్లో లేదనమాట లాంగ్ చైన్ తీసుకోవాలి అని చెప్పి. షార్ట్ చైన్ దానికి సేమ్ అది ఎట్లుందో దానికి వడ్డానం కూడా తీసుకోవాలని నేను అనుకున్నాను. సో షార్ట్ చైన్ వడ్డానం అయితే తీసుకున్నాను. దెన్ ఐ వోర్ లాంగ్ చైన్. మా ఫ్రెండ్స్ మా మమ్మీకి కాల్ చేసి చూపించారు. మా మమ్మీ ఇంకా ఖచ్చితంగా లాంగ్ చైన్ కూడా తీసేసుకో, మొత్తం సెట్లా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పింది. సో నేను తీసుకున్నాను, చూపిస్తాను నేను మీకు. దిస్ వన్, ఇది చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది. అండ్ దిస్ 3D వర్క్. ఇలా మీకు చూస్తే ఇదంతా నెమలి ఇవంతా కనిపిస్తున్నాయి కదా, దిస్ ఆల్ 3D వర్క్. ఇలా పైకి ఉంటుంది, సో దట్ మనం ఇది వేసుకున్నా కూడా బాగా రియలిస్టిక్గా కనిపిస్తుంది. ఇది ఇలా వంగిపోతుంటుంది జ్యువెలరీ, నో ఇష్యూ అసలు. ఇది విరిగిపోయినా కూడా ఇది పెట్టుకోవచ్చు. విరిగిపోయినా అనుకో, జస్ట్ స్మాల్ ఎడ్జెస్ అనేవి గ్యాప్ ఉంటాయి. సో దట్ మనం దీన్ని ఫోల్డ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా పడుతూనే ఉంటుంది ఆఫ్ కోర్స్. బట్ ఇట్ వాస్ టూ వెయిట్ మీరు వేరే ఏదైనా చేస్తారు అంటేనే చూసి తీసుకోండి. దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ అయితే నేను అసలు వేసుకోలేకపోయినాను. సో నెక్లెస్ వచ్చేసి ఇది. దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ చూపిస్తాను, అండ్ దీనికి నేను లాస్ట్లో వేసుకున్న ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను. దిస్ వాజ్ ద ఇయర్ రింగ్స్.
సేమ్ ఇది కూడా 3D వర్క్ లానే ఉంటుంది. బట్ ఈ వెయిట్ని తట్టుకొని వేసుకోవడం నా వల్ల అయితే కాదు. మేబీ కొంచెం చెవులు కొంచెం పెద్దగా ఉండేవాళ్ళు ఇంత చెవులన్నా ఉంటే వేసుకోవచ్చు. నా చెవులు ఇంతే ఉన్నాయి, లిటరలీ చాలా చిన్నవి నాకు చెవులు. ఇవి వేసుకుంటే ఇంకంతే, ఇది ఇట్లా తెగిపోయి పడిపోతుంది ఒక గంటకైనా. రూమ్కి వచ్చాక నేను వేసుకొని చూశాను, లిటరలీ ఒక 10 minutes కూడా నేను ఇది వేసుకోలేకపోయినాను. సో అందుకని చెప్పి నేను దీనికోసమే వేరే సెట్ తీసుకున్నాను, అది మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ది లాంగ్ చైన్ వేసుకొని ఇది ఎస్, బట్ ఇట్ విల్ బి టూ హెవీ. మెడ పోతుంది. నేను ఒక 4-5 hours వేసుకున్నాను. ఇదంతా నొప్పి అనమాట. సో ఇప్పుడైతే తీసేసి ఇయర్ రింగ్స్ ఏది తెచ్చుకున్నాను ఏంటని చూపిస్తాను. దీనికి అండ్ సెట్ ఆఫ్ వడ్డానం కూడా నేను తెచ్చుకున్నాను. ఇది వడ్డానం మొత్తం గ్రీన్ బీడ్స్. సో ఈ సెట్ ఇది, ఈ లాంగ్ చైన్ ప్లస్ ఇయర్ రింగ్స్ అండ్ దెన్ ఈ వడ్డానం, ఇదంతా కలిపి 3000కి తీసుకున్నాను. 3000 అంటే నన్ను అడిగితే ఇది చాలా చీప్ ప్రైస్. నేను తెచ్చుకున్న వాటిల్లో చాలా బెస్ట్ ప్రైస్ 3000 అంటే ఏం రాదు. బట్ ఇక చాలా చీప్గా తెచ్చుకున్నాను. ఈవెన్ మా అమ్మ కూడా చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయింది తెచ్చుకున్న తర్వాత. దెన్ నాకు దీనికి పాపడి బిళ్ళ దొరకలేదన్నమాట. పక్కనే పాండియన్ స్టోర్స్ అని ఒకటి ఉంటుంది. ఈ స్టోర్ నేమ్ నాకు గుర్తులేదు, బట్ పాండియన్ స్టోర్స్ అనేది దీని పక్కనే స్టోర్. సో అక్కడికి వెళ్ళి నేను యాంటిక్లో పాపడి బిళ్ళ కావాలని చెప్పి ఇది తీసుకున్నాను. ఈ పాపడి బిళ్ళ వచ్చేసి 50 రూపీస్ అనుకుంటా. సో దీనికి ఈ గ్రీన్ స్టోన్ రాలేదు. నేనేం చేస్తున్నానంటే ఈ వడ్డానంలో ఈ లాస్ట్ స్టోన్ ఉంటుంది కదా, ఇది ఎలాగో కనపడదు అని చెప్పి ఈ స్టోన్ మొత్తం ఇది కనిపిస్తుందా, సో ఇది పీకేసి ఒక స్టోన్ మొత్తం దీనికి అంటించాను అనమాట. సో దట్ ఇది ఒక గ్రీన్ కలర్ ఇదిలాగా ఉంటుంది పాపడి బిళ్ళ అని చెప్పి. నేను పిక్ పెడతాను మొత్తం జ్యువెలరీ వేసుకుంది, సో దట్ అర్థమవుతుంది. సో ఇదన్నమాట పాపడి బిళ్ళ, ఇది తెచ్చుకొని తయారు చేసుకున్న పాపడి బిళ్ళ. సో చెప్తున్నాను కదా, దీనికైతే ఇయర్ రింగ్స్ నేను ఇవి పెట్టుకోలేదు. నేను దీనికని చెప్పి మీషోలో చూసి ఒక ఇయర్ రింగ్స్ అనేది నేను ఆర్డర్ చేసుకున్నాను. ఇయర్ రింగ్స్ కాదు, యాక్చువల్లీ జ్యువెలరీ సెట్. ఇదే అనమాట జ్యువెలరీ సెట్. ఈవెన్ దో ఇట్ వాస్ లైక్ ఎ డార్క్ బీడ్స్, బట్ వేసుకుంటే సరిపోతుంది, లైక్ శారీ వేసుకున్నాక మేకప్ అంతా వేసుకుంటాం కదా, సో సరిపోతుంది అని అనుకొని ఈ ఇయర్ రింగ్స్ అనేది ఈ సెట్కి వచ్చాయి. బట్ నేను ఈ సెట్ వేసుకోలేదు. ఈ సెట్కి ఇదే ఇయర్ రింగ్స్ అనేది వేసుకున్నాను ఇలా. ఇది కూడా హెవీ ఉన్నాయి, బట్ నాట్ లైక్ దిస్ మచ్ హెవీ. ఇది చాలా హెవీగా ఉంది, ఇది కొంచెం పర్లేదు, మేనేజ్ చేయొచ్చు. సో ఇది సెట్ వచ్చేసి అరౌండ్ నాకు 280 సంథింగ్ పడింది. ఇది మీషో లింక్ ఉంటే పెడతాను నేను, సో దట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. దిస్ వాస్ ద సెట్. అండ్ yeah, 1 minute. This was the best purchase I have done till date. సో ఇది చంపస్వరాలు ఇది 4 lines ఉంటాయి అన్నమాట. ఇదంతా మడత పడిపోయింది, ఐమ్ సారీ. సో ఇలా పెట్టుకుంటా కాసుల పేరు పాపిటి బిళ్ళ కదా. ఇది 50 రూపీస్కి తెచ్చుకున్నాను. 50 రూపీస్కి తెచ్చుకున్నాను. నిజం చాలా అంటే చాలా తక్కువ పడింది. కొంచెం ఓపిక్గా మంచిగా పొద్దున్నే తినేసి మధ్య మధ్యలో జ్యూసులు తాగుతూ మంచిగా ఓపిక్గా తిరిగి తెచ్చుకున్నాం మేము. సో ఇది అన్నమాట గోల్డ్ లాగా ఉండే ఫేక్ జ్యువెలరీ. కొన్ని అకేషన్స్కి కొన్ని వాటికి వేసుకున్నాను, కొన్ని అయితే వేసుకొనే లేదు ఈరోజు వరకు. సో దెన్ కమింగ్ టు బ్లాక్ మెటల్ జ్యువెలరీ నా దగ్గర పెద్దగా ఏం లేదు, ఓన్లీ 2 ఉన్నాయి. దిస్ వన్
బ్లాక్ మెటల్ జ్యువెలరీ తక్కువే కానీ ఇయర్ రింగ్స్ అయితే చాలా ఉన్నాయి. దిస్ అనదర్ వన్, షార్ట్ వన్. ఇది కూడా నేను టీ నగర్లో తెచ్చుకున్నాను. దిస్ వన్ ఐ గాట్ ఫ్రమ్ కడప అనుకుంటా. కడపలో ఇక్కడ తెచ్చుకున్నాను నేను. ఇది అరౌండ్ లైక్ ఒక 5 years బ్యాక్ ఎప్పుడో తెచ్చుకున్నాను. ఇది నేను ఒక 2 years బ్యాక్ ఎప్పుడు జాబ్ ఫస్ట్లో వెళ్ళినప్పుడు టీ నగర్కి అప్పుడు తెచ్చుకున్నాను. అరౌండ్ 100 rupees ఎంతనో ఇది. దెన్ కమింగ్ టు మై సిల్వర్ జ్యువెలరీ. సో సిల్వర్ జ్యువెలరీ ఇది నాకైతే నా ఫ్రెండ్స్ గిఫ్ట్గా ఇచ్చారు. ఇది నాకు తెలిసి నా దగ్గర ఉండే కొంచెం సిల్వర్ జ్యువెలరీ కానీ ఏదైనా వేరే ఇయర్ రింగ్స్ కానీ ఆల్ మై ఫ్రెండ్స్ గిఫ్టెడ్ మీ ఫర్ మై బర్త్డేస్ అండ్ ఆల్. సో ఇది ఇట్స్ జస్ట్ లైక్ అ నార్మల్ స్టోన్, నార్మల్ ప్లెయిన్ స్టోన్, బట్ బ్యూటిఫుల్ ఉంటుంది వేసుకుంటే. దెన్ అనదర్ ఇయర్ రింగ్స్, సిల్వర్ ఇయర్ రింగ్స్. ఇవన్నీ నేను డైలీ బేసిస్ మీద ఏది డ్రెస్కి సూట్ అయితే అది మారుస్తూనే ఉంటాను. అండ్ అనదర్ వన్, ఇది పోగుల్లాగా ఉంటాయి, లైక్ ఎట్లా చెప్పాలి, రింగ్ లాగా ఉంటుంది. సో అది ఇది. దెన్ వన్ బెస్ట్ పర్చేస్ ఐ గాట్ ఫ్రమ్ జీవా ఇస్ దిస్ వన్. నాకు తెలిసి నా ఫోటోషూట్స్ అన్నిట్లో ఇదే వేసుకొని ఉంటాను. సింపుల్ అండ్ క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది ఇది వేసుకుంటే. ఇది వేసుకొని జస్ట్ ఈ స్టడ్స్ ఉన్నాయి కదా, ఇవి పెట్టుకుంటాను. చాలా అంటే చాలా బాగుంటుంది. దీని లింక్ కూడా నేను ఇస్తాను. దెన్ ఇట్ వాస్ నాట్ లైక్ సిల్వర్ జ్యువెలరీ, బట్ ఇట్ వాస్ ద జ్యువెలరీ మై ఫ్రెండ్ గిఫ్టెడ్ మీ ఫర్ మై బర్త్డే. ఇది నేమ్ పెండెంట్ ఉంటుంది కదా, ఇది సాహితి. బట్ దిస్ వాజ్ ఫ్రమ్ everlasting.com ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇది. సో దీని నుంచి తీసుకున్నది. దిస్ అ వాటర్ ప్రూఫ్. నేను హల్దీలో వేసుకున్నాను యాక్చువల్లీ. ఇది ఎంత నీళ్ళు కొట్టినా ఏమైనా ఇదైతే పోలేదు అసలు. కలర్ కొంచెం ప్రైజీయే, బట్ స్టిల్ వర్త్ ఇట్ తీసుకున్న దానికి. సో ఎస్, దీస్ ఆర్ ద ఫ్యూ జ్యువెలరీ లైక్ సిల్వర్ ఆర్ నార్మల్ జ్యువెలరీ, like on a daily basis, on a occasion basis, and I'll wear. And also there was a few earrings, so I'll show you that earrings also. And ఇలా చూపిస్తే నాకు తెలిసి ఇయర్ రింగ్స్ అర్థం అవ్వవు, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇయర్ రింగ్సే. నేను ఒక్కొక్కటి పరిచి దాన్ని నేను మీకు చూపిస్తాను ఎలా. బాక్సెస్ సెక్యూర్ చేయండి, చాలా రోజులు వస్తుంది. మెయింటెనెన్స్ కూడా ఈజీ ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే వేసుకొని ప్లాస్టిక్ కవర్స్లో వేసేస్తే ఈజీ ఉంటుంది. ఇప్పుడు తీసుకోవడానికి కానీ సెగ్రిగేట్ చేసుకొని పెట్టుకోవాల్సిన అంతగా అవసరం లేదు. దాని కలర్ కూడా అసలు పోవు. నేను చెప్పాను కదా 9 years బ్యాక్ కూడా కొన్నింది ఇంకా ఉంది అంటే అది మెయింటైన్ చేయడం వల్లే. ఏదైనా సాఫ్ట్ కవర్లో కానీ సాఫ్ట్ కాటన్లో కానీ అలా వాటిలో పెట్టండి, సో దట్ అవి ఉంటాయి చాలా రోజులు వేసుకో. సో గైస్, ఇదే నా ఇయర్ రింగ్ కలెక్షన్. ఇది ఇప్పటి నుంచి చేస్తుంది కాదు, ఎప్పటి నుంచో తెచ్చుకున్న ఇయర్ రింగ్స్. ఈవెన్ మై ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి. This was my favorite earrings and my favorite person gifted me this. And this was my another favorite. ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి. ఎవ్రీ గర్ల్, నాకు తెలిసి ఎవ్రీ గర్ల్ దగ్గర ఇయర్ రింగ్స్ అయితే ఉంటుంది. ఉన్నాయో లేదో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దెన్ స్మాల్ బుట్టాస్, అండ్ దెన్ మీనాకారి జుంకాలు. అండ్ దిస్ వన్ వాజ్ ఆల్సో మై ఫేవరెట్. నాకు my sister from another mother, she gifted me this earrings, and I'm waiting to wear this for a good outfit. I'll definitely wear this for sure. But I love this, ento cute unnayo. And this one, and this one, and this one. So ఇవన్నీ ఫ్యూ ఇయర్ రింగ్స్. ఇవి హూప్స్ అయితే నాకు తెలిసి ప్రతి ఒక్క అమ్మాయి దగ్గర ఉంటాయండి హూప్స్. ఇలాంటివి కానీ ఇలాంటివి. అండ్ దిస్ వన్ విల్ బీ ఫర్ షూర్ విత్ ఎవ్రీ గర్ల్. అండ్ ఇవి, అండ్ దెన్ బ్లాక్ బుట్టాలు, దిస్ వన్. అండ్ యా, దిస్ వాజ్ ద మై స్మాల్ మినీ ఇయర్ రింగ్ హాల్ అని అనుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ లైక్ 120 or something. This was bit cost around like
400 500. దిస్ వన్ ఐ గాట్ ఇట్ వెన్ ఐఎమ్ దేర్ ఇన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నేను తీసుకున్నాను. ఇక్కడే మనకి తిరుపతిలో చంద్రిక బ్యాంగిల్స్ అని ఉంటుంది కదా, ఎక్కడ అంటే టీకే స్ట్రీట్లో. సో అక్కడ తీసుకున్నాను. ఇది కూడా అంతే, కలర్ అస్సలు పోలేదు, చాలా బాగుంది. అండ్ దిస్ వన్ ఐ గాట్ ఇట్ రీసెంట్లీ, అరౌండ్ లైక్ 70 80. ఇది పాండియన్ స్టోర్స్ టీ నగర్లో తీసుకున్నాను. అండ్ యా, ఇది పాండియన్ స్టోర్స్లోనే తీసుకున్నాను. ఇవి జయచంద్రన్ మేడవాకంలో తీసుకున్నాను. ఇది పాండియన్ స్టోర్స్లోనే తీసుకున్నాను. సో యా, దిస్ ఆర్ ఫ్యూ ఇయర్ రింగ్స్. సో గైస్ చూస్తున్నారు కదా, ఇదే నా జ్యువెలరీ వీడియో. సో దిస్ ఫర్ ద కొంచెం అమౌంట్ ఆఫ్ జ్యువెలరీ నాకు దగ్గర ఉంది, చూపించినాను నేను మీకు. సో ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. గర్ల్స్, ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్ ఫర్ యూ ఫర్ షూర్. ఇవన్నీ ఎప్పుడు వేసుకుంటానంటే ఈవెన్ ఐ డోంట్ నో నేను ఎప్పుడు వేసుకుంటాను అని, బట్ స్టిల్ ఐ గాట్ ఎవ్రీథింగ్. యా, ఈ జ్యువెలరీ బ్లాగ్ నేను మీకు నచ్చిందని అని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ community. And see you guys in the another vlog. Until then, be positive guys.